హాయ్ గాయ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ హ్యాపీ రక్షాబంధన్. సో మా ఇంట్లో రక్షాబంధన్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం. సో గాయ్స్, మీరు చూస్తే ఇందులో స్వీట్స్ అన్న అయితే మనం పక్కన అయితే పెట్టేసి దీంట్లో అయితే లిజర్డ్ ఇంకా స్నేక్ అయితే పెట్టిన. సో ఇవాళ మా డాడీకి రాఖీ కట్టడానికి అయితే మా అత్త కూతురు వస్తారు. సో మా అత్త కూతురుని ప్రాంక్ చేద్దామని అయితే నేనైతే ఫిక్స్ అయిపోయినా. సో ఆ ప్రాంక్ వర్కౌట్ అవుతుందా అవ్వదా అనేది మాత్రం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో మా చెల్లి అయితే ఫస్ట్ రాఖీ కడుతుంది. సో చూడండి ఎలా కడుతుందో. ఇంటి చుట్టూ గాలి తోరణాన్ని హ్యాపీ రక్షాబంధన్. కన్నకాలు మొక్కిన అవసరం ఇప్పుడు కన్నకాలు మొక్కిన అవసరం ఇప్పుడు నేను సో రాఖీ అయితే కట్టడానికి అయితే మా చెల్లి తర్వాత మా పిన్ని వాళ్ళ పాప తను కూడా అయితే వచ్చేసింది. అన్నయ్య నువ్వు పిలిస్తే చెల్లిలా జన్మనిస్తాను, హాయి హాయి దాను నవ్వితే ఎంత ఎంత మురిసిపోతాను. అన్నయ్య నువ్వు కలిస్తే కళ్ళ ముందు వాలిపోతాను, నువ్వు పంచిన ప్రేమకెప్పుడు రుణపడిపోయే. సో మా డాడీకి రాఖీ కట్టడానికి అయితే మా అత్త వాళ్ళు అయితే వచ్చేసారు. ప్రతి జన్మ నువ్వే లేవమ్మా నా చెల్లెమ్మా, ఈ జన్మే అంతా నీదమ్మా. చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి, జోలాలి జో జోలాలి జో చిలకమ్మా గోరింకా నేనే గాని తల్లింకా, జోలాలి జో జోలాలి జో. ఇక్కడ రాఖీ కడుతుంది అయితే మా చెల్లె, తను ఇంకొక చెల్లె హైదరాబాద్ నుంచి అయితే వచ్చేసింది. సో ఇందాక లిజర్డ్ ఇంకా బాక్స్ అయితే అలానే ఉంది. సో అదే ప్రాంక్ సేమ్ తన మీద చేద్దామని అయితే ఫిక్స్ అయ్యి చేపిస్తున్నా. చూద్దాం ఎలా తను రియాక్ట్ అవుతుందో. అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయద, అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కదా. అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై, బ్రతుకంతా నిండు పుణ్యమై ముడివేసే పూర్వ పుణ్యమే, కలకాలం మన్నలకు ప్రాణం. ఫైనల్గా రక్షాబంధన్ అయితే మా ఇంట్లో అయితే చాలా బాగా జరిగింది. మీరు చూసినట్టు మా వాళ్ళు అయితే వచ్చేసారు, రాఖీ కట్టేసి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడైతే ఫోటో సెక్షన్ అయితే నడుస్తుంది.
మా చెల్లె ఇంకా మా తమ్ముడు అయితే ఫొటోస్ దిగుతున్నారు. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ అయిపోతుంది. బాయ్ బాయ్, టేక్ కేర్.